కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. పవర్ఫుల్ పంచ్లతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన మనుషుల్ని పంపితే విపక్ష కూటమి ఏర్పాటైందన్నారు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే కూటమి ఏర్పడలేదని, బాబు చెప్పినట్లుగానే పనిచేస్తుందన్నారు. చంద్రబాబు ఎక్కడ కావాలంటే అక్కడ పవన్ పోటీ చేస్తారన్నారు. బీఫామ్ కాంగ్రెస్ బీజేపీదైనా, గాజు గ్లాసుదైనా యూనిఫామ్ టీడీపీదేనని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు. దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ స్టార్. ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్న బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్న బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే, బీఫామ్ బీజేపీదైనా, బీఫామ్ కాంగ్రెస్దైనా, బీఫామ్ గ్లాస్దైనా, బీఫామ్ టీ గ్లాస్దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. ఆయన మేనిఫెస్టో కూడా, చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. సీఎం వైఎస్ జగన్ బస్ యాత్రకు ప్రజల నుంచి కని విని ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. పల్లెల నుంచి పట్టణాల వరకు తరలివచ్చిన జన సందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తుని క్రాస్ లో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు జనం ఆత్మీయ స్వాగతం పలికారు. మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్ కోసం జనం బారులు తీరారు. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగారు. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా నాయంగపల్లి వద్ద సీఎం వైఎస్ జగన్ మంచి మనసు చాటి చెప్పే దృశ్యం మరొకటి తారసపడింది. సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే పేషెంట్తో వారి బంధువులు సీఎం కోసం ఎదురు చూస్తూ ఉండగా రోడ్డు పక్కన ఆపి ఉన్న వారి వాహనం వద్దకు వైఎస్ జగన్ వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కృష్ణవేణి చికిత్స కోసం అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని ఆరోగ్యశ్రీ అధికారులకు సూచించారు సీఎం వైఎస్ జగన్. అండగా ఉంటారని బాధిత కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ భరోసానిచ్చారు. ఇలా ప్రతి సందర్భంలో బాధితులకు ఆపన్న హస్తం అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్. పేదలకు మరింత మేలు జరగాలంటే మళ్లీ వైఎస్ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
సెప్టెంబర్ నెలలో జరిగిందని 13వ తారీఖు సెప్టెంబర్ 13 జరిగితే మీరు ఎక్కడికి ఏ హాస్పిటల్ తీసుకుపోయినారు? ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోలా ఇన్ఫెక్షన్ అయిపోతే మళ్ళీ కూతురా అక్క అక్క ఇన్నో మనలో చెప్పినా అది అటాక్ చేస్తాను. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉద్యమంలా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగున జన ప్రభంజనం మాదిరి కదిలి వస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినదిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు గోడిచెర్ల నుంచి ప్రారంభం కానుంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకోనుంది బస్సు యాత్ర. అనంతరం నర్సింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెంలో ఏర్పాటు చేసిన బస్సు శిబిరానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నామినేషన్ల సందడి కనిపిస్తోంది. రెండవ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రధాన పార్టీలో టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను వేశారు. రెండో రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఓవైపు అభ్యర్థుల ప్రచారంతో తలమునకలైతే మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థుల నామినేషన్లతో సందడి నెలకొంది. రెండో రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రి ఆర్కే రోజా నామినేషన్ వేశారు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. శృంగవరపుకోటలో కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు నామినేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సర్వమత ప్రార్థనల అనంతరం జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజుకి నామినేషన్ పత్రాలు అందించారు. మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరిలోని రామాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోసయ్య నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తానేటి వనిత నామినేషన్ దాఖలు చేశారు. తణుకులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విశ్వసరాయి కళావతి నామినేషన్ వేశారు. కురుపం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పాముల పుష్పశ్రీవాణి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిలక్ నామినేషన్ వేశారు. విశాఖ జిల్లా పెందుర్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి
ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ అభ్యర్థి చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు నారా భువనేశ్వరి. నామినేషన్ సమయంలో భువనేశ్వరితో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్పందన చూస్తుంటే 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయం వైఎస్ఆర్సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రలో 30 స్థానాలకు పైగా గెలుస్తామన్నారు. 2 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. మొత్తం 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థులు తప్పకుండా విజయం సాధిస్తారని ఈ ప్రజాస్పందనకు ఫేస్ అక్కడే ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం 34 స్థానాలు, 30 స్థానాలు పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నామో మా రేపు రిలీజ్ చేయబోయే 2-3 రోజుల్లో రిలీజ్ చేయబోయే మేనిఫెస్టోలో కూడా కడప బెంగళూరు రైల్వే లైన్కు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదని, అందుకే ఈ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కర్ణాటకలోనూ భూసేకరణ చేయాల్సిందన్నారు. త్వరలో కడప బెంగళూరు రైల్వే లైన్ కళ సాకారమవుతుందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కడప బెంగళూరు లైన్ ఏదైతే ఉందో, రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి సంబంధించి కూడా నిజంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 2014లో రాష్ట్రంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వము స్పష్టంగా కేంద్రానికి ఒక లేఖ రాసింది. ఈ న్యూ అలైన్మెంట్ చేయమని చెప్పి కూడా జగనన్న ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరడము, వాళ్ళు దానికి సంబంధించిన ఫినాన్షియల్ ఫీజిబిలిటీ, కమర్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్ని కూడా స్టడీ చేయడము, దానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు కూడా తయారు చేయడము. ఏపీలో వ్యవసాయానికి గౌరవమైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతును రాజు చేసిన వైఎస్ఆర్సీపీ సర్కారుపై ఈనాడు పత్రిక విషం చిమ్ముతోందని విమర్శించారు. రామోజీరావు నిస్సిగ్గుగా రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. పిచ్చి రాతల్ని రైతులు ఎవరూ పట్టించుకోవద్దని కోరారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈనాడు పత్రికలో ఏదో ఒకటి ఈ ప్రభుత్వం మీద విషం చిమ్మాలనేటువంటి ఆలోచనతో రామోజీరావు రకరకాలైనటువంటి రాతలు రాయడం, అందులో భాగంగా ఈరోజు జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి అని చెప్పి ఒక వార్త రాయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అదే వ్యక్తి అరాచక శక్తి, అవినీతిపరుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పచ్చకొండ వేసుకుంటే నీతిమంతుడు, ఆయన మించినటువంటి ప్రజాసేవకుడు లేడు అనేటువంటిది ఈరోజు రామోజీరావు సిద్ధాంతం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు నోటీసులు జారీ చేశారు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. వివేక హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసినందుకు నోటీసులు జారీ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు యాక్షన్ తీసుకున్న ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేక హత్య కేసు కోర్టు పరిధిలో ఉండగా షర్మిల ఆరోపణలు చేయడంపై వివరణ ఇవ్వకపోతే విచక్షణ అధికారంతో చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నారన్న కిరణ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి తనకు లేదన్నారు. చెప్పుల దండ మర్చిపోయావా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రముఖంగా ఈ జిల్లాలో నాకు చాలా వ్యతిరేకి. మా తమ్ముడు ఉన్నప్పుడు కలికిరిలో ఏదో గలాట జరిగితే ఆ రోజు ఇతను నా మీద ఒక పేజీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటి నుంచి మాకు మాటలు లేవు, వాళ్ళ ఊర్లోకి మేము ఎప్పుడు పోలేదు, మాకు సంబంధం లేదు. అంత దుర్గతి కూడా నాకు పట్టలేదు. మెజారిటీ నాకున్నది. వీడు అభూత కల్పనలు చెప్తా ఉన్నాడు. వాడు చేసినవన్నీ చెప్తా ఉండా అని వాడు బాధపడలేక ఆ మాదిరి అంతా మాట్లాడాడు. ఏపీలో కూటమి నేతల్ని ప్రజలు పట్టించుకోవడం లేదు. మంగళగిరిలో లోకేష్ తరఫున కూటమి నేతలు నామినేషన్ వేస్తే పట్టుమని 10 మంది కూడా కనిపించలేదు. అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావణ్య నామినేషన్కు మాత్రం వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. విజయోత్సవ ర్యాలీని తలపించే విధంగా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
ఇన్నాళ్ళు టికెట్ల లొల్లితో అతలాకుతలమైన కూటమి నేతలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సభలు, నామినేషన్ల ర్యాలీలకు జనాలు రాక నానా తిప్పలు పడుతున్నారు. నారా లోకేష్ తరఫున గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంయుక్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే జనం మాత్రం కరువయ్యారు. ఇక మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. ఆమె డప్పు చప్పుళ్ళు, నృత్యాల మధ్య వేలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు. మంగళగిరిలో టీడీపీ హత్య రాజకీయాలు చేస్తోంది. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు పచ్చ మూకలు. మేకా వెంకటరెడ్డిపై లోకేష్ గ్యాంగ్ హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ఎలాంటి భయము లేదని, అండగా ఉంటామని అయోధ్య రామిరెడ్డికి భరోసా కల్పించారు. ఇక తాడేపల్లిలో అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదంటూ ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారని అన్నారు విజయవాడ వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి కేసినేని నాని. ముందు బ్యాంకు రుణాలు కట్టి విజయవాడ వెస్ట్ లో పోటీ చేయాలన్నారు. సుజనాపై మనీ లాండరింగ్, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, వచ్చిన ఆయన నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని, కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టడానికి కూడా నేను చెప్పాను. అది నిన్న ఆయన నామినేషన్ రోజే ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో వచ్చింది. నేను సాక్షి గురించి కూడా మాట్లాడుతున్నాను. 562 కోట్లు ఎస్బీఐ కట్టాలని నేను కోర్టు తీర్పిచ్చింది. అంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి, మళ్ళీ వాళ్ళ పొద్దున ఈనాడు పేపర్ చూస్తే 562 కోట్ల ఎస్బీఐ కట్టాలని ఈనాడు పేపర్ వాళ్ళు వేశారు. అంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి పేపరే 5700 కోట్ల రూపాయలు బ్యాంకులు కొలగొట్టాడు ఇదే సుజనా చౌదరి అని చెప్పి ముందు ఆంధ్రజ్యోతి పేపర్ చెప్పింది. అట్లా ఆయన ముందు అన్నీ సెటిల్ చేసి ఈడీ కేసు నుంచి తప్పుకుని అప్పుడు ఈ వెస్ట్కి వచ్చి బెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్, బీజేపీ నేతలు హాజరయ్యారు. తెలంగాణ కోసం అనేక మంది చనిపోయారని, రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దోచుకుందని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదన్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు. డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు లేదు. ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. तेलंगाना राज्य जो बना है इसका श्रेय केवल बीआरएस को नहीं है. मैं जानता हूं सैकड़ों लोगों ने तेलंगाना राज्य बनाने के लिए अपना बलिदान दिया है, अपने प्राणों को न्यौछावर किया है. उसके बाद यहां पर बीआरएस की गवर्नमेंट बनी है और बीआरएस ने जिस तरीके से उस गवर्नमेंट ने करप्शन को बढ़ावा दिया है, जनता की गाढ़ी कमाई को लूटा है. बहनों भाइयों, जिन लोगों ने तेलंगाना राज्य बनाने के लिए बलिदान दिया है उनकी आत्मा उन्हें कभी माफ नहीं करेगी. తెలంగాణలో డూప్లికేట్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేసింది. హైదరాబాద్లో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించింది. తెలంగాణలో 2 ఏళ్లలో 33 లక్షల ఓట్లు తొలగించింది ఎలక్షన్ కమిషన్. హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తీసేసింది. అత్యధికంగా జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో 61,000 డూప్లికేట్ ఓట్లను తొలగించింది. ముషిరాబాద్, మలక్పేట్, నాంపల్లి, బహదూర్పురాలో 41,000, యాకత్పురాలో 48,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు గుర్తించి వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. గత 2 ఏళ్లలో 60,60,000 కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ప్రకటించారు. ఓరుగలలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవి పక్క దేశం పాకిస్తాన్ వైపు దూసుకెళ్తున్నాయి. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి శివమెత్తారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య కడియం శ్రీహరిని భూస్థాపితం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్ పాటకు తనదైన శైలిలో డాన్స్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. కసితోటి
రేషం తోటి కడియం శ్రేణి మీద గుద్దుడు గుద్దితే గణపురంలో బుడుగులున్నాయి, బాగా 7 రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రతి రిజర్వాయర్ కింద ఊజింగ్ మొత్తం కూడా మనిషి దిగబడేంత బుడుగున్నది. ఆ బుడుగులో తొక్కితే మళ్ళా పాతాళం. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. సార్వత్రిక సంగ్రామంలో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 గంటలతో పోలింగ్ గడువు ముగియగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. కొన్ని రాష్ట్రాల్లో అల్లర్ల వంటి చెదురుమదురు ఘటనలు మినహా మొదటి విడత ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా 60% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. త్రిపురలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. దీంతో 4 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ నడుమ నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు పడుతూ వస్తున్నాయి. అయితే తమ దేశ భూభాగంపై తాజాగా జరిగిన పేలుడు ఘటనలకు ప్రతీకార దాడులు చేయబోమంటూ ఇరాన్ పేర్కొనడంతో మదుపరులు ఊపిరి పీల్చుకున్నారు. సెన్సెక్స్ 599 పాయింట్లు లాభపడి 73,888 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 151 పాయింట్లు లాభపడి 22,147 వద్ద స్థిరపడింది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న 3 రోజుల పాటు ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న 3 రోజుల పాటు రాయలసీమ సహా అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పైగా నమోదవుతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్.